12/8/2026 మన అరకు గ్రామంలో బాలకృష్ణ సావుకారి అనే అతను చనిపోయిన నిమిత్తం వాళ్ళ మిస్సెస్ పిల్లలు అందరూ కూడాను వాళ్ళ అత్తవారింటి దగ్గరికి మైలు నిమిత్తం వెళ్ళి అక్కడే పడుకోవడం జరిగింది. దాని నిమిత్తం ఆ రోజు నైట్ కొంతమంది గుర్తెలియని దొంగలు వాళ్ళు విండో సైడ్ ఇంటి పక్కన ఉన్న విండో సైడ్ బ్రేక్ చేసి లోపలికి వెళ్ళి కొన్ని బీరువాలో ఉన్న వస్తువులన్నీ చిందరవందరూ చేసి అలాగే పక్కనున్న లాకర్ని కూడా దొంగలించి వెళ్ళిపోవడం జరిగింది. దాని నిమిత్తం ఆ రోజు డిసీజ్డ్ తాలూకా ఫాదర్ దాసు అనే వ్యక్తి మన స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీదేమో డుబ్బురిగూడ ఎస్ఐ గారు ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ జరిగింది. అది గ్రేవ్ కేసుగా పరిగణించి వెంటనే నాకు ఇన్ఫామ్ చేస్తే నేను ఎస్ఐ గారు సిబ్బంది అలాగే వెంటనే క్లూస్ టీమ్కి డాగ్ స్క్వాడ్కి కూడా ఇన్ఫామ్ చేయడం జరిగింది. వెంటనే వాళ్ళు కూడా వచ్చి సీన్ విజిట్ చేయడం జరిగింది. విజిట్ చేసిన అనంతరం అక్కడ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ముద్దాయి తాలూకా ఆనవాళ్ళన్నీ కూడాను ప్రింట్స్ రూపంలో క్లూస్ వారు సేకరించడం జరిగింది. తర్వాత టెక్నికల్ ఎవిడెన్స్ సీసీ కెమెరాలు అలాగే వాళ్ళ తాలూకా కాల్ డేటా అక్కడ ఉన్న ఎవరెవరు మాట్లాడిన డేటా నిమిత్తం అలాగా మనం సేకరించి ఒక 2 ముద్దాయిల్ని మనం సస్పెక్ట్ చేయడం జరిగింది. దాంట్లో ఒక వ్యక్తి వెన్నెల ఉమాశంకర్ అని ప్రీవియస్ అఫెండర్ మన అరకు విలేజ్ ఆయన శాన్స్ ప్రింట్ దొరకడం జరిగింది. దానిలో భాగంగా అతని గాలింపు చర్యలో భాగంగా నిన్న 18/8/2026 సాయంత్రం సుమారు 5:30 గంటల ప్రాంతంలో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మన బొందుగూడ జంక్షన్కి మా స్టాఫ్ మేము కొంతమంది మీడియా సమక్షం తీసుకొని వెళ్ళి అక్కడ వెళ్తూ ఉండగా 2 వ్యక్తులు మనకి కనిపించడం జరిగింది. వెంటనే మమ్మల్ని చూసి పారిపోతుండగా వెంటనే ఆ సిబ్బందితో ఆయన పట్టుకుంటే వెంటనే ఒక వ్యక్తి అక్కడ నుంచి మమ్మల్ని జారుకొని పారిపోవడం జరిగింది. ఒక వ్యక్తి మాత్రం దొరికాడు. ఆయన పేరు అడిగితే ఆదిపట్ల శరత్ అని చెప్పాడు. ఆయన అరకు గ్రామానికి చెందిన గ్రామస్తుడు. ఈయన డిప్లొమా చేశాడు. తను కూలి పని చేసుకుని జీవనం సాగిస్తాడు. కూలి పనుల వల్ల డబ్బులు చాలక ఇతనికి ఉమాశంకర్ అనే వ్యక్తి చాలా కాలం నుంచి పరిచయంతో ఆయన కూడా ప్రీవియస్ గంజా కేసులో ముద్దాయి. దాన్ని మొత్తం ఎదురు కలిసి ముందుగా మాట్లాడుకుని ప్లాన్ ప్రకారం ఈ అరకు గ్రామంలో ఉన్న ఇల్లు ఖాళీగా ఉన్న ప్రదేశాన్ని వాళ్ళు ఆసరాగా తీసుకొని ఆ నైటు వీళ్ళు దొంగతనం చేయడం జరిగింది. దానిలో భాగంగానే అందులో లాకర్ ఉంటే పట్టుకొని వెళ్ళిపోయి వీళ్ళు ఏం చేశారంటే అక్కడ నుంచి కారులో తనకున్న ఆ కారులో ట్రావెల్ చేసి దాన్ని తీసుకెళ్ళిపోవడం జరిగింది. ఆ కార్ల తర్వాత అక్కడ విజయనగరంలో ఈ ఉమాశంకర్ వాళ్ళ మరదలు ఇంటి వద్దకు వెళ్ళి అక్కడ ఆవిడ పేరు మహాలక్ష్మి వాళ్ళ ఊర్లోకి వెళ్ళి ఆ దగ్గరలో ఉన్న గ్రోత్ సెంటర్ ఓపెన్ ప్లేసుల్లో లాకర్ ఓపెన్ చేసి దానిలో ఉన్న నగదు కొంత తీసుకెళ్ళి అక్కడ కొంత ఇవ్వడం జరిగింది. మరికొంత వీళ్ళు సులభం కోసం ఏదైనా ఒక క్యాష్ 10,000 ఇచ్చాడు. మిగతా అంతా కూడా అతనే పట్టుకెళ్ళిపోవడం జరిగింది. తర్వాత ఏమో కొంత క్యాష్ అక్కడ పెట్టడం ఆవిడ దగ్గర ఉంచడం ఈ వ్యక్తికి వాళ్ళకి తెలియడంతో వెంటనే మనకి ఈయన చెప్పడంతో నిన్న అదే టైంలో వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర ఆ ఓపెన్ ప్లేస్లో కొంత ఆ రెండింటి ఇల్లు మధ్య ఖాళీ ప్లేస్ బుట్టలు ఉంటాయి. ఆ బుట్ట కింద ఉండడం జరిగింది. చూసేసరికేమో కొంత ప్రాపర్టీ జరిగింది. ఆ ప్రాపర్టీ వాల్యూ 900 వెండి 919 గ్రాములు వెండి వస్తువులు అలాగే బంగారం ఆభరణాలు బంగారం గొలుసులు ఒకటి దొరికింది. అలాగే బంగారం ఉంగరాలు 2 చెవిదిద్దులు 8 జతలు బంగారమే అలాగే బంగారం ముక్కు పొడక 1 గోల్డ్ కాయిన్స్ 5 అలాగే దీని వాల్యూ 8 తులాల 25 గ్రాములు వెండి వస్తువులు 919 గ్రాములు. దీని నిమిత్తం ఇంకా ముద్దాయి పరారులో ఉండగా ఆయన పట్టుకోవడం జరుగుతుంది. ఆయన వద్ద కూడా మరికొంత వస్తువులు ఉండే అవకాశం ఉంది. మరి సాధ్యమైన త్వరగా మేము ట్రై చేస్తామని ఈ దినంగా మీకు తెలియజేస్తున్నాము. ఈ సుత్తం